श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు గడిచిన సత్సంగములో ఉపోద్ఘాతమునంతా విన్న తర్వాత నారద మహర్షి వారి యొక్క గొప్పదనం విన్నాం. సూత్రం అంటే అర్థమేమిటో విన్నాం. భక్తి గురించి కూడా అర్థాన్ని వింటూ ఉన్నాం. రెండు సూత్రములను మనము ముగించాం. రెండో సూత్రాన్ని చూస్తున్నాం. మొదటి సూత్రం ఏమిటంటే అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అందువలన ఇప్పుడు మేము భక్తిని గురించి వివరించబోతున్నాము. అందువలన దాని తరువాత ఇప్పుడు మనము భక్తిని గురించి విచారం చేద్దాము అని చెప్పి సూత్రం మొదలవుతున్నది. ఆ పదాల యొక్క అర్థానంతా అక్కడ చూసాం మనం. ఆ తర్వాత ఆ భక్తి అంటే ఏమిటి అని భక్తి యొక్క స్వరూప వర్ణనం చేసేటప్పుడు మొదట నారదులు వారు ఏం చెప్తున్నారంటే, రెండో సూత్రం కూడా మనం వింటున్నాం. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. ఆ భక్తి అంటే దీని యందు అత్యంతమైన ప్రేమ ఉండటమే అని చెప్పి స్వరూప లక్షణం చెప్తున్నారు. ఆ భక్తి అంటే అది ఏంటో దాని రూపం తెలుసా? అది పరమ ప్రేమ రూప. దేని మీద? అస్మిన్, దీని యందు అన్నారు. భగవంతుడు దాని యందు అని ఆయన చెప్పేట్లయితే ఆయన యందు అని, తస్మిన్ అని చెప్పాలి. కానీ ఇక్కడ అస్మిన్ అంటున్నాడు. ఒకవేళ తస్మిన్ అని చెప్పుంటే అది ద్వైత భక్తి, ఆ దేవుడి మీద, ఆ పరమాత్మ మీద. కానీ అలా చెప్పకుండా ఈ సర్వనామమును ఉపయోగించుట చేత ఈ దేవుడి మీద, ఈ ఆత్మ మీద. ఈ ఆత్మ, ఈ దేవుడు అంటే ఏమిటి? పరమాత్మని ఏదైనా అంటున్నామో ఆ పరమాత్మనే ఇక్కడ జీవాత్మ రూపంలో ఈ శరీరంలో వ్యక్తమవుతున్నాడే. రెండు ఒకటే. అప్పుడు ఆత్మ మీద ఉండేటువంటి ప్రేమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ యొక్క స్వరూపం ఆత్మ ప్రేమ, సెల్ఫ్ ఎఫెక్షన్. ఈ పదాన్ని మనం బాగా విచారణ చేస్తూ వచ్చాం. అప్పుడు బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య వారు చెప్పినటువంటి ఒక ముఖ్యమైన స్టేట్మెంట్ని కూడా నేను జ్ఞాపకం చేశాను. ఆయన చెప్తున్నారు, లోకంలో అసలు ప్రేమ అనేటువంటిది వాళ్ళ మీద వాళ్ళకే నిజమైన ప్రేమ. ఎవరికి దేని మీద కూడా ప్రేమ లేదు. ఉన్నది అంటే ఆ బాహ్యమైన లౌకిక ప్రేమ, తన ఆత్మ ప్రేమ, తన మీద తనకున్న ప్రేమ వలన మిగతా వాటి మీద ప్రేమ. ఈరోజు ఇంకా కొంచెం ఈ ప్రేమ గురించి, ప్రేమ అనే పదమును చెప్పాను. వ్యవహారంలో సహజంగా లోక విషయంలో ప్రేమలో వాడతాము. కానీ ఇక్కడ మనము భక్తి అనేటువంటిది భగవంతుడి విషయంలో మాట్లాడతాం. కానీ నిజంగా అసలు ప్రేమ అనేటువంటిది, లవ్ అనేటువంటిది, అది భక్తి అనేటువంటిది ఆత్మ మీద ఉండే నిజమైన భక్తే ఆ ప్రేమ. భక్తి అంటే ఆత్మ మీద ఉండటమే, ఆత్మ విచారణ, ఆత్మ మీద. అప్పుడు అది స్వార్థము కాదా అంటే అది స్వార్థము కాదు. తన మీద తనకు ఉన్నంత ప్రేమ మరి దేని మీద కూడా లేదు.
ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పి యాజ్ఞవల్క్యువారుడి ఉపదేశం. అందరికీ వాళ్ళ వాళ్ళ మీద ప్రేమ. చూడండి, నా సుఖం, నా శాంతి, నా రక్షణ, ఇదే కదా అందరూ ఆశిస్తాం. కానీ ఈ నా సుఖము, నా ఆనందము, నా రక్షణ కోసం, నా మనస్సుకి ఆనందం కోసం, నా మనస్సుకి శాంతి కోసం, నా మనస్సుకి రక్షణ కోసం అని అనుకుంటున్నాం. కానీ మనస్సు అక్కడ మధ్యలో ఒక మీడియమే. కానీ నిజంగా అసలు శాంతి అనేటువంటిది నా స్వరూపం, ఆనందం అనేటువంటిది నా స్వరూపం. నేను ఎవరి మీద ఆశ్రయించక్కర్లేదు, ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, నా రక్షణకు నేను భయపడవలసిన అవసరమే లేదు. ఎప్పుడు ఆత్మ నేనని తెలుసుకుంటే. మనస్సు నేను కాదుగా. కానీ సహజంగా లోకంలో విషయం విచారించి చూసినా కూడా నా మనస్సుకి ఏదైతే నచ్చుతుందో, నా మనస్సుకి ఏదైతే సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, సుఖాన్ని ఇస్తుందో దానిని నేను ప్రేమిస్తాను. చూడండి, అంతే కదా మరి లోకంలో. నేను ఏదైనా ఇష్టపడుతున్నాను, నాకు నచ్చింది అది, ఐ లవ్ యూ అంటే అది నా మనస్సుకి సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తున్నది. కానీ ఏ వస్తువు మూలంగా, ఏ మనిషి మూలంగా మనకు సుఖము, ఆనందం వస్తున్నదని మనం మొదట్లో చెప్తామే కానీ ఆ తర్వాత ప్రేమ అనేటువంటిది తగ్గిపోతున్నది. లౌకికమైన, భౌతికమైన ఏ ప్రేమైనా సరే, ఏ ఇష్టమైనా సరే అది క్రమముగా క్షీణిస్తుంది. క్షీణించటమే కాదు, దానిలో వికారాలు వస్తాయి, దానిలో మార్పులు ఉంటూనే ఉంటాయి. అది శాశ్వతముగా ఉండనే ఉండదు కదా. అందుకని ఎవరికైనా సరే నచ్చింది, నాకు ఇష్టమైందంటే నా మనస్సుకి అది సంతోషాన్ని, సుఖాన్ని ఇస్తున్నది. కాబట్టి నాకు సుఖాన్ని ఇస్తే, నాకు సంతోషాన్ని ఇస్తే నేను దాన్ని ప్రేమిస్తాను. అలా ఇవ్వని దాన్ని ప్రేమిస్తామా? ప్రేమించాం. భార్య అయినా సరే, భర్త అయినా సరే ఇంకా మొదట్లో అట్లా ఇష్టపడినాం. కానీ ఆ తరువాత ఈ లౌకిక ప్రేమ కాబట్టి ఇది మారుతున్నదా, అదే భార్యని కొన్ని సంవత్సరాల తర్వాత ప్రేమించడు. ప్రేమించనందువలన తనని ఆప్యాయతగా చూడలేడు. ఎందుకంటే ఆమెడ దగ్గర నుంచి నేను అనుకున్న, నాకు ఇష్టమైన విధంగా తన ప్రవర్తన, తన యొక్క పనులు, చేష్టలు లేవు అని చెప్పి ఏం చేస్తాడు, ఆవిడికి డైవర్స్ కూడా ఇస్తారు ఈ రోజుల్లో. కానీ పూర్వకాలంలో అట్లా విడాకులు, డైవర్స్లు ఇవ్వలేక ఉన్నా కూడా ఎవరికైనా, ఎందుకంటే సంప్రదాయము, కుటుంబం యొక్క గౌరవం అని చెప్పి అట్లాగే ఉంటారు. కానీ మనస్సులో ఆ వ్యక్తికి స్థానం ఉండదు. మనస్సులో డైవర్స్ ఇచ్చేశాడు, మనస్సులో ప్రేమ తెగిపోయింది, ప్రేమ విరిగిపోయింది. ఇది లోకంలో మనం సహజంగా చూస్తున్నటువంటి మన అనుభవంలో ఉన్న ప్రేమ. కానీ ఎప్పుడైతే ప్రేమ అనేటువంటిది ఆత్మ మీద మన మనస్సును తిప్పామో, అసలు ఆ ప్రేమ అనేది ఆత్మ మీదే ఉంది అందరికి, అదేగా చెప్పాము ఇప్పుడు. కాబట్టి లౌకికమైనటువంటి ప్రేమను ఏమంటారంటే విశేషమైన ప్రేమ. విశేషం అంటే దాంట్లో ఒక స్పెషాలిటీ, ఎడ్జెక్టివ్, విశేషణం ఉంటుంది. అందుకనే ఒకళ్ళకి నచ్చినటువంటి వస్తువు, మనిషి ఇంకొకరికి నచ్చట్లేదు. నాకే ఇద్దరు మనుషులు నచ్చుతున్నారు, కానీ వాళ్ళల్లో మళ్ళీ ఈ మనిషి మీద, ఈ వ్యక్తి మీద నాకు ఎక్కువ అభిమానం, ప్రేమ అంటాడు. అప్పుడు అట్లా విశేషంగా ఉండేటువంటిది సామాన్యమైన ప్రేమ. కానీ ఆత్మ ప్రేమ అని ఏది చెప్తున్నామో, భగవత్ ప్రేమ, అది సామాన్యమైనటువంటిది. సామాన్యమని చెప్పినందువలన అది చిన్నది, తక్కువదని తీసుకోకూడదు. విశేష ప్రేమలన్నీ మారుతుంటాయి. సామాన్యం అంటే అది ఎప్పుడూ ఉంటుంది, మరొకటి కాదు, కామన్. అది సామాన్యం అంటే కామన్. ఎందువలన అందరికీ
వాళ్ళకి వాళ్ళు మీద ఎక్కువ ప్రేమ ప్రతి మనిషికి. ఇది స్వ అర్థం. సహజంగా సెల్ఫిష్ అంటే ఇంగ్లీష్లో స్వార్థం అని ఆ అర్థం తీసుకోకూడదు ఇక్కడ. స్వ అర్థం, సొంతమైన నేను అనేటువంటి ఇది ఏమిటని కరెక్ట్ అయిన అర్థాన్ని తెలుసుకోవటమే స్వ అర్థం. ఆ నేను అనేటువంటిది మనం అహం అంటాం సంస్కృతంలో. ఈ అహం అనేటువంటిది అహంకారముతో కూడి ఉంటే అది లౌకికమైన, వ్యావహారికమైన, భౌతికమైనటువంటి అహం. కానీ ఆ కారము లేకుండా ఉంటే అది అహం. అందుకనే అహం అనే పదానికి మరొక లోతైన అర్థమేమిటో తెలుసా? హం ఆర్ హన్. హ అంటే చంపబడేది కానీ, తుండించబడేది కానీ, త్రోసిపుచ్చేది కానీ, హంతి హననం, దహించిపోయేది కానీ, ఏ పంచభూతాల వలన దేని వలన కూడా దానికి ఎటువంటి బాధ లేకుండా ఉన్నదే. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైన క్లేదయంత్యాపః నశోషయతి మారుతః. గీతలో ఈ పంచభూతాలు ఏవి కూడా దాన్ని ఎండించలేవు, తగలబెట్టలేవు, పగలగొట్టలేవు, కరిగించలేవు, తడిగా చేయలేవు. ఏదైతే ఉన్నదో హ నాశనము హ అంటే నాశనమైంది, డిస్ట్రాయ్. కానీ దాని ముందు ఆ చేర్చారు చూడండి, అహం నాశనం లేనిది, అవినాశి. అర్థమైందా? కెనాట్ బి డిస్ట్రాయిడ్, కెనాట్ బి రిమూవ్డ్, కెనాట్ బి రీప్లేస్డ్. ఏది చేయలేం. అట్లాంటిది అహం. అది ఏమై ఉంటుంది? ఆత్మ. ఆత్మకి చావు లేదు. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. ఎందుకండి మాటి మాటికి భగవద్గీతని రిఫర్ చేస్తారంటే, మరి ఈ సూత్రం అర్థం అవ్వాలంటే సూత్రాలంత సులభంగా అర్థం కావు. దానికి ఇలా కొంచెం వివరణ ఇవ్వాలి, భగవద్గీతని కూడా గుర్తు చేస్తే కానీ ఈ సూత్రాలు అర్థం కావు. అది ఎప్పుడు పుట్టదు, అది ఎప్పుడు చావదు, అది ఎప్పుడు పెరగలేదు, అది ఎప్పుడు తరగలేదు. ఏమిటది? నేను. గమనించి చూడండి, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి కూడా నా ఫోటోలు మారినాయి, నా శరీరం మారింది. ఆ ఫోటోలు ఒక తాతగారు తన మనవుడికి ఒక ఫోటో చూపిస్తున్నాడు, ఒక పిల్లవాడి ఫోటో. ఆ మనవుడు పాప. ఆ పాపకి ఒక పాప ఫోటో చూపించి, చూడు ఈ పాప ఎవరో తెలుసా ఈ ఫోటోలో అంటే, ఇదెవరు ఈ ఫోటోలో చెప్పు అంటే ఆ పాప చెప్తున్నది, ఇది ఒక పాప అంటే. అప్పుడు ఈ తాతగారు చెప్తున్నారు ఆ పాపతోటి, ఈ బొమ్మలో ఫోటోలో ఉన్న పాప ఎవరో కాదు, ఈ తాతే. అప్పుడు ఆ పాప అడుగుతుంది, అదెట్లా తాత పాప అవుతాడు? ఎందుకంటే ఈ పాపకి ఇంకా అర్థం కాదది. కానీ తాతగారికి తెలుసు, పాపగా ఉన్నప్పుడున్న ఆ ఫోటోలో నేనే ఇప్పుడు తాతనైనాను. అసలు ఎక్కడున్నాయి పోలికలు? శరీరం ఎంతది, చిన్నది, ఎట్లా ఉంది, అది చబ్బీగా పడుకొని ఇంకా కూడా పాకటం కూడా లేదు. కానీ ఇప్పుడు ముసలితనం వచ్చేసి చర్మం ముడతలు పడిపోయి, జుట్టంతా నెరిసిపోయి, పళ్ళన్నీ ఊడిపోయి, నడవలేక కష్టపడుతున్న ఈ తాత ఆ పాప ఎలా అవుతుంది? కానీ ఈ చెప్పిన ఈ తాతగారికి ఖచ్చితంగా మనసులో నేనే అది. మరి మారారుగా మీరు. శరీరం మారింది, నేను మారలేదు. ఈ అనుభవం అందరికి ఉందా లేదా? చెప్పండి. అందరికీ ఉంది అనుభవం. దాన్ని పట్టుకోండి.
అప్పుడు నేను అనేటువంటిది అదే నేనుగా తోస్తున్నది. 16 ఏళ్ళప్పుడు ఉన్న నేనే, 25 ఏళ్ళు ఉన్నప్పుడు నేనే, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఈ మధ్యలో ఎన్నైనాయి శరీరానికి? శరీరం పిల్లవాడిగా ఉంది, బాలకుడుగా ఉంది, యువకుడుగా ఉంది, గృహస్థుడుగా ఉంది, తర్వాత మామగారు అత్తగారుగా అయింది, తర్వాత తాత అవుతున్నది, లేక మధ్యలో తమ్ముడైంది, అన్నయ్య అయింది. ఇవన్నీ రిలేషన్షిప్స్ వచ్చినాయి. కానీ శరీరం మారింది, రిలేషన్షిప్స్ మారుతున్నాయి. ఇప్పుడు హస్బెండ్ అయినాడు, ఆ తర్వాత భార్య పోయిందనుకోండి, విడో అవుతాడు. ఇప్పుడు మారకుండా ఉన్నది ఎవరు మరి? ఆ వ్యక్తి మారల. వ్యక్తి నేను అని అనుకుంటున్నాడు చూడండి, అతడు మారలే. కాబట్టి మనిషి మారలే. ఆ మనిషి మీద అనేక రకాలైనటువంటి అధ్యారోపాలు చేయబడినాయి. తండ్రి, తాత, హస్బెండ్, బ్రదరు, సిస్టరు, ఇవన్నీ కూడా జస్ట్ సూపర్ ఇంపోజ్డ్. కానీ మనిషి మారాడా? మనిషి మనిషే. మనిషి మనిషే. ఈ వరుసలన్నీ రిలేషన్షిప్ మధ్యలో వచ్చినాయి, అవి మళ్ళీ పోతాయి. కానీ నేను అనే భావన ఉంది, అది పోలేదు. అది అస్మిన్, దాని యందు ప్రేమ. దాని యందు ప్రేమ అంటే దాని చింతన, దాని ధ్యానం, దాని యొక్క గుర్తింపు. నేను గుర్తించాను, నేను ఎవరుడనని నేను గుర్తించానా, నేనప్పుడు ఈశ్వరుడు పరమాత్మ స్వరూపమే. కానీ వాచ్యార్థం తీసుకోకూడదు, లక్ష్యార్థం తీసుకోవాలి. వాచ్యార్థంతో చూస్తే మనకు చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. భగవంతుడు ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, మనం ఎక్కడ, నేనెక్కడ, నేను ఈ చిన్న శరీరంలో చిక్కుకుపోయి ఇక్కడ ఈ ఊర్లో, ఈ కుటుంబంలో, ఈ లోకంలో, ఈ దేశంలో ఇట్లా కష్టపడుతూ, బాధపడుతూ, దుఃఖపడుతూ, వ్యాధులతో ఉన్నానని అనిపిస్తుంది ఉపాధి చూస్తే. ఉపాధిని చూడకు. ఉపాధి రహితమైనటువంటి, ఉపాధి విలక్షణమైనటువంటి అహం, which cannot be destroyed, which cannot be replaced, which cannot be removed. అహం. అర్థమైందా? కాబట్టి ఈ అహంను గుర్తించామంటే అది అందరికీ అదే ఫీలింగ్. అందుకని దాన్ని సామాన్య ప్రేమ అని చెప్పి మనం చెప్పచ్చు. కామన్గా ఉంది, అందరిలో ఉంది కామన్గా. అందుకని ఆత్మనస్తు కామాయ ప్రియం భవతి. ఇది లోకం యొక్క ప్రేమ, ఈ భక్తి అనేటప్పుడు చెప్పే ఆ ప్రేమకు మనం బాగా ఈ భేదాన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఉన్నది ఒకే వస్తువు అయిన ఆత్మ కాబట్టి ఆత్మ మీద ప్రేమే అందరికీ ఉంది. మరొక వస్తువు మీద ఎవరికి ఏది మీద ప్రేమ లేదు. తన మీద ప్రేమ, ఇది స్వార్థము కాదు. తనను తాను ఆత్మగా తెలుసుకున్న తర్వాత ఉండేటువంటి ప్రేమను చూసారా, ఇది యూనివర్సల్. ఆ తర్వాత వీడిలో సంకుచిత భావము, నారో మైండెడ్నెస్ ఉండదు. ఉదాహరణకి ఇది అర్థం అవ్వాలంటే చూడండి, మొదట మనుషుడు వ్యక్తిగా ఉన్నాడు, పెరిగాడు, బ్యాచులర్గా ఉన్నాడు. అప్పుడు చాలా స్వార్థంతో తనకు తాను, తన ఉద్యోగం, తన డబ్బులు, ఇట్లా అన్ని తనకు అని చెప్పి ఉంటుంటాడు. కానీ ఆ అహంకారంతో కూడినటువంటి నేననే ఆ భావన, ఇండివిజువాలిటీ స్ట్రాంగ్ అవుతుంటుంది. కాబట్టి మధ్యలో పెళ్ళి భార్య వచ్చిందనుకోండి, ఏమవుతుంది? తనకు తన సౌఖ్యము, తన యొక్క అహంకారము, తనకనేటువంటిది కొంచెం పక్కన పెట్టి దాన్ని భార్య కోసం కూడా అని చెప్పి పంచటం మొదలు పెడతాడు. అప్పుడు ఏమైంది? ఇండివిజువాలిటీ, అహంకారం, అభిమానం కొంచెం తగ్గింది, హృదయం విశాలమైంది. లేకపోతే చీకటి బావిలో ఉన్న చిన్న కప్పలాగానే మనం పెరుగుతాం. కూపస్థ మండూకం అంటారు.
దానికి ఇంకా వేరే లోకము తెలియదు, అదే పెద్ద సముద్రం అనుకుంటుంది, అక్కడే పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే పోతుంది. కాబట్టి ఈ నారో మైండెడ్ నుంచి బ్రాడ్ మైండెడ్నెస్ రావటమే అండి భక్తి అంటే. అది ఎట్లా వస్తుంది? ఆ పెద్దదైన బ్రహ్మమైనటువంటి పరమ వస్తువు సర్వగతమైనటువంటి ఆత్మని నువ్వు చింతించాలి. ఆత్మ గురించి చింతించటం, ఆత్మని గురించి తెలుసుకోవటమే, ఆత్మ మీద ఉండే ఆ ధ్యానానికి పేరే భక్తి. అందుకనే శంకరాచార్యులు వారు చెప్పినటువంటి స్వస్వరూప అనుసంధానమేవ భక్తిత్యభిధీయతే అనే పదానికి ఇక్కడ నారదులు వారు చెప్తున్నటువంటి సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప అనేది బాగా రెండు సరిపోయినాయి. అప్పుడు మనం గమనించి చూసామంటే మన ప్రేమ అనేటువంటిది ఒక వ్యక్తి మీద ఇదంతా కూడా ఇలా భార్యకి ఇప్పుడు పంచిపెట్టడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులైన తర్వాత భార్యాభర్తల మధ్యలో కూడా నువ్వా నేనా అని చెప్పి తూతూ మైమై అని కబడి అని కొంచెం పోట్లాట్లు మొదలవుతాయి. ఎంత ఇండివిజువాలిటీలు ఇంకా మెయింటైన్ అవుతున్నాయి. అప్పుడు ఇంకా పిల్లలు పుట్టారంటే ఇంకా ఈ ఇద్దరు వాళ్ళ కోసమే అని చెప్పి కొన్ని త్యాగం చేసి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు తినకుండా, వాళ్ళు నిద్రపోకుండా కష్టపడైనా సరే వాళ్ళ అహంకారాన్ని కొంచెం పక్కన పెట్టి తగ్గించుకొని ఇతరుల కోసం అని బతకటం మొదలు పెడతారు తల్లిదండ్రులు. చూశారు. అందుకని పెళ్ళయిందంటే పిల్లలు ఉండాలి. ఈ రోజుల్లో పెళ్లి చేసుకొని పిల్లలు వద్దని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ లీడ్ అవుతుంది. అది పెళ్లి అయినది అంటే పిల్లలు ఉండాలి, లేకపోతే వీళ్ళిద్దరు పొట్టాడుకుంటూనే ఉంటారు. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత డైవర్స్ తీసుకుంటారు. పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అయినా కలిసి ఉంటారు. వాళ్ళ కొంచెం ఇండివిజువాలిటీ, ఈ ఇండివిజువాలిటీ అనేటువంటిది అంత స్ట్రాంగ్గా ఉండకూడదు. అది ఉంటే మనిషి ఆధ్యాత్మికంగా పెరగడు. ఇప్పుడు చూసారా, సింగిల్ మనిషి తన స్మాల్ సర్కిల్లో నుంచి వాడి సర్కిల్ పెరిగింది, భార్య పిల్లలు ఒకళ్ళు సర్కిల్ పెరిగింది, ఇద్దరు సర్కిల్ పెరిగింది. ఆ తరువాత తండ్రి తల్లి అన్న తమ్ములు ఇట్లా అందరు ఈ సర్కిల్ పెద్దది అవ్వంగా ఆ తర్వాత ఇంకా నా ఊరు, నా సమాజం, నా దేశం, మనుషులందరూ అనే భావం ఎప్పుడైతే ఎంతకి మన యొక్క దృష్టికోణం, మన సర్కిల్ అది పెరుగుతుందో అంతకి మనం అహంకార రహితులంగా ఉంటాం. మన ఈ అహంకారాన్ని త్యాగం చేయటం మొదలు పెడతాం. అందుకనే ఆ రోజుల్లో జాయింట్ కుటుంబాలు ఉండేవి, సహకుటుంబాలు. ఎంత ఆనందంగా చక్కగా ఉన్నారు. ఆ జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నంత హెల్త్, ఎదుగుదల ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సింగిల్ సెల్యులార్ ఫ్యామిలీస్లో ఒక పిల్లవాడు, ఒక కూతురు, ఒకే బిడ్డతో ఉన్న ఫ్యామిలీల్లో అంత ఆరోగ్యమైన మనస్సులు ఉండటం లేదని సైకాలజిస్ట్ చెప్తున్నారు. ఇది మన దేశంలో, మన సంప్రదాయంలో ఎప్పుడో ఉన్నాయి. కష్టమున్నాను, కొంచెం అది ఉన్నాను, ఇదన్నాను. చూడండి, జాయింట్ కుటుంబంలో ఉంటే ఎవరికి ఇంకా అహంకారం, అందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఏదో ఒకటి త్యాగం చేసి అడ్జస్ట్ అయ్యి కలిసిమెలిసి ఉండాలి. కలిసిమెలిసి ఉండటంలోనే బలం ఉంది. దానికి ఎన్నో పంచతంత్ర చిన్న కథలు విన్నాం కదా. అన్ని విధాలుగా బలం ఉంటుంది. శారీరక బలం, సామాజిక బలం, మానసిక బలం, ఆధ్యాత్మిక బలం. సరే, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఈ రోజులు సాధ్యమయ్యేవి కాదండి అని అనిపిస్తుంది. విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మరి మరలా అలా సహకుటుంబం, జాయింట్ ఫ్యామిలీలో ఇవన్నీ తీసుకురాగలమా? జరగని పని ఎందుకు చెప్తారంటే, అది జరగకపోయినా పర్వాలేదు, నువ్వు విషయాన్ని అర్థం చేసుకున్నావంటే ఈ అహంకారమును లేకుండా చేసుకొని శుద్ధ అహమైన ఆత్మ, అది పరమాత్మ స్వరూపమే, అదిదా సత్యమని తెలుసుకొని దాని యందు నువ్వు నిరంతరము గుర్తుంచుకొని దానినే చింతిస్తూ, దానినే ధ్యానిస్తూ, తచ్చింతనం, తత్కథనం, తదాలాపనం, తదన్యోన్య ప్రబోధనం అని ఆ భక్తి విషయం చెప్పేటప్పుడు పురాణంలో, భాగవతంలో
తత్ అనే మళ్ళీ అక్కడ కూడా ఉపయోగించారు. తత్ అంటే అది అని అర్థం. అక్కడ భగవంతుణ్ణి ఆ భగవంతుని గురించి అని చెప్పొచ్చు. ఇప్పుడు భగవంతుడికి మనకు డెఫినేషన్ ఏమైంది? ఆత్మ. ఆత్మ అనేటువంటిది ఎక్కడుంది? అన్ని శరీరాల్లో ఉంది. ఎట్లా ఉంది? సత్ చిత్తు రూపముగా ఉంది. ఉనికి ఎరుకు రూపంగా ఉంది. అది ఎవరు? నేనే. నేనే. ఇది ఎక్కడా పోయి వెతకక్కర్లేదు. దానికోసం పరిగెత్తక్కర్లేదు. ఏమి చేయక్కర్లేదు. గుర్తించు. అలా గుర్తించటానికి పేరు భక్తి. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. అర్థమైందా? ఆ తర్వాత ఇప్పుడు మూడో సూత్రాన్ని ప్రారంభిస్తాం. అమృత స్వరూపాచ. అమృత స్వరూపాచ. ఆ ప్రేమ దాని యొక్క రూపం మరియు చ అంటే మరియు అమృతం. దాని స్వరూపం అసలు పరమ ప్రేమ రూప అండ్ అమృత రూపం. అమృతం అంటే మరణము లేనిది. అమృతం ఎప్పుడు మరణించనిది, నశించిపోనిది, నాశనము కానిది, అటువంటిది అమృతం. మరి అప్పుడు శరీరానికి మృతం ఉంది, మరణిస్తుంది. శరీరంలో మార్పులు వస్తున్నాయి, మనసులో మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ ఎవ్వరూ తప్పించుకోలేరు. మరి అప్పుడు దేనిని అమృతం అని చెప్పాలి? అమృతం అంటే ఊహించుకోకూడదు, కథల్లో విన్నాం కదా అని చెప్పి స్వర్గంలో ఆ ఇంద్రుడు దగ్గర ఒక బంగారు చెంబులో ఉంటుందిట అమృతం. వాళ్ళు ఎప్పుడు అక్కడ స్వర్గంలో ఉన్న వాళ్ళందరూ టంబ్లర్గా అమృతాన్ని తాగుతూ ఉంటారు అని, అందుకని వాళ్ళు అమరులు అని చెప్పేది ఇది కథ. దేవతలు కూడా అమరులు కారు. వాళ్ళని కంపేరిటివ్లీ దైవ గుణములున్న వాళ్ళని అమరులని, అసుర గుణములున్న వాళ్ళని అసురులని చెప్పబడింది. అప్పుడు అమృతం అంటే అలా ఏదో తాగే ద్రవము. దానివల్ల దేవతలకు కూడా ఆయుష్ ఉందండి. చెప్పాను కదా, బ్రహ్మదేవుడికే ఆయుష్ ఉన్నది. ఆయనకి కాల పరిధిలోనే ఆయన కూడా ఉన్నాడంటే ఇంకా మరి దేవతల గురించి చెప్పాలా? కానీ మనకంటే వాళ్ళు ఎక్కువ కాలం, మనిషికి ఒక రోజు అయితే అది వాళ్ళకి 1000 రోజులుగా లెక్క అనుకుందాం ఉదాహరణకి. ఆ లెక్కలని మనకు అక్కర్లేదు, పురాణాల్లో చెప్తారు. సెలెస్టియల్ ఇయర్స్ అంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు. తర్వాత శరీరానికి వ్యాధి, ముసలితనం రావు. అలాగే చాలా కాలం జీవిస్తారు కాబట్టి వాళ్ళని అమరులు అన్నారే కానీ వాళ్ళు అట్లాగే శాశ్వతంగా ఉంటారని అనుకోకూడదు. అది ఒక పోస్ట్. మనలాంటి జీవులే వాళ్ళు కూడా. ఇప్పుడు ఇంద్ర పదవి ఉందంటే పురాణాల్లో ఏం చెప్తుంది? ఇంద్రుడు పదవికి రావాలంటే ఒకడు 100 అశ్వమేధ యాగాలు చేయాలట. ఒక అశ్వమేధ యాగం చేయాలంటేనే చాలా కష్టం, ఎవరు చేయలేరు. మరొకటి అశ్వమేధ యాగం అనేటువంటిది క్షత్రియుడు మాత్రమే చేయాలని చెప్పబడింది, బ్రాహ్మలు చెయ్యకూడదు. అప్పుడు మరి బ్రాహ్మణుడు ఇంద్రుడు అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఇంద్రుడు అవ్వాలని ఆశించడు, రాజా ఆశిస్తాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ రాజ్యం పరిపాలించి అలవాటైపోయి ఇంకా నాకు పెద్ద రాజ్యం కావాలి, ఆ పై రాజ్యాన్ని కూడా నేను, ఏదో ఒక ఆశ. అశ్వమేధ యాగం చేసి 100 అశ్వమేధ యాగాలు. అందుకనే ఇక్కడ ఎవడైనా భూలోకంలో అశ్వమేధ యాగం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఇంద్ర పదవిలో ఉన్న ఇంద్రుడికి తలలో రెడ్ లైట్ వెలుగుతుంది. ఆయనకి భయం. ఎందుకంటే ఎవడో ఇక్కడ అశ్వమేధ యాగం చేస్తున్నాడు, వీడు ఇట్లాగే 2, 3, 4 అని చెప్పి 100 దాకా చేశాడంటే నా పదవికి ముప్పు వస్తుంది అని చెప్పి వెయిట్ చేసి భయపడుతుంటాడట. చూడండి, ఇంద్రుడు కూడా భయం. అందుకని పురాణాల్లో చాలా కథల్లో ఇంద్రుడు చాలా తప్పు పనులు చేసినట్లుగా మనం చూస్తాం. తప్పు పనులు అంటే
ఆ తపస్సు చేసేవాళ్ళని, ఆ అశ్వమేధ యాగం చేసేవాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఆయనకి అట్లా డిస్టర్బ్ చేయటానికి ఆయన దగ్గర చాలా టెక్నిక్‌లు అంటే యంత్రాంగం అంతా ఉంది. ఎవరు? రంభ, ఊర్వశి, అప్సరస, మేనక, మన్మథ, డాన్స్ వీళ్ళందరిని పంపిస్తాడు. డిస్కో డాన్స్ పార్టీ. వీళ్ళొచ్చేసి ఆ ఋషులను, మునులను గాని, ఋషులను, మునులను కూడా డిస్టర్బ్ చేస్తారు. వాళ్ళు ఇంద్ర పదవి కోసం చేయకపోయినా కూడా, అశ్వమేధ యాగం చేయకపోయినా కూడా. ఎందుకంటే వాళ్ళు తపస్సు చేసి మళ్ళీ గొప్ప శక్తులు సంపాదిస్తే ఆ విశ్వామిత్రుడులాగా, విశ్వామిత్రుడు రాజు మొదట. ఆయనకి విశ్వామిత్రుడికి వశిష్ఠుడితోటి పోటీ వచ్చింది. అప్పుడు వశిష్ఠుడి దగ్గర ఉన్నటువంటి ఆ కామధేనువుని చూసి, ఏంటి ఇంత ఆశ్చర్యం, ఇంత శక్తి ఉన్నటువంటి కామధేను ఈ ఋషి దగ్గర, ఈయనకి ఏమున్నాయి పనులు, ఈయన ఆశ్రమంలో ఉండేవాడు, ఆయనకి ఎన్న పెద్ద పిల్లల సంసారమా, కుటుంబమా ఏమిటి, నేను రాజ్యం పరిపాలిస్తాను కదా, నా ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, ఆ కామధేను నాకు ఇవ్వమన్నాడు. చూశారు ఆశ. కామధేనువుని నేను ఇవ్వను అన్నాడు. పోట్లాట అయింది, యుద్ధం జరిగింది. అప్పుడు విశ్వామిత్రుడు ఓడిపోయినాడు. ఓడిపోతే అప్పుడు గుర్తించాడు. అప్పుడు ఏంటి, ఈయనకున్నటువంటి ఆ బ్రహ్మ తేజస్సు, బ్రహ్మ బలం క్షాత్ర బలము కంటే చాలా గొప్పదని గుర్తించి, రాజదండము కంటే బ్రహ్మదండము గొప్పదని గుర్తించి, అప్పుడు ఆ బ్రహ్మ జ్ఞానమును నేను బ్రహ్మర్షినవ్వాలి అనుకున్నాడు. ఆ తర్వాత మొదట రాజర్షి అయినాడు. కానీ ఇంకా ఈ వశిష్ఠుడికి సమముగా బ్రహ్మర్షి అవ్వలేదు. దానికోసం ఎంతో శ్రమపడి, చూడండి ఇవన్నీ కథలు. అలాగే అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళని చాలా మందిని డిస్టర్బ్ చేస్తాడు ఇంద్రుడు. భాగవతంలోనే ఉన్నాయి చాలా కథలు. ఎందుకు చెప్తున్నాను ఇదంతా? దేవతలు అమృతం గురించి. అమృతం అంటే అదేదో తాగేది, ఇన్ని రోజులు ఉంటారు అన్ని రోజులు ఉంటారు కాదు. ఆత్మకి మరణం లేదు. కాబట్టి మనందరం నిజముగా అమరులమే. అందుకనే మనందరినీ మన ఋషులు ఏమని పిలిచారో తెలుసా? అమృతస్య పుత్రాహ, ఓ అమృత స్వరూపులైనటువంటి బిడ్డల్లారా. ఎవరండి ఇట్లా పిలుస్తారు చెప్తారు? సనాతన ధర్మం, ఋషి ధర్మం తప్ప లోకంలో వేరే ఏ మతమైన ఎవరైనా పిలుస్తాడండి? వాడేమో కాఫీర్ అంటున్నాడు, ఇంకోడేమో మీరు గొర్రెలు, ఆయన గొర్రెలను కాసేవాడు అంటున్నాడు. పాపులు అందరు అంటున్నాడు. మన ఋషులు, మన సంప్రదాయం అందరినీ అమృత స్వరూపులు. అది నిజమే, ఎగ్జాజరేషన్ కాదుగా. అందుకని ఇక్కడ అమృత స్వరూపాచ, మరణము లేనటువంటి ఆత్మస్వరూపులమే మనందరం. ఇది ఒప్పుకోవాలి మొదట్లో. నాకు తెలియట్లేదే అంటే అది వేరే విషయం, తెలుస్తుంది. శాస్త్రాన్ని వినంగా దాన్ని బాగా జీర్ణం చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది. అందుకని ఇప్పుడు తెలుస్తున్నటువంటి మరణమున్న శరీరము, ఇవన్నీ నువ్వే చూడు. నీకు తెలిసినది ఏదైనా సరే, ఇంక్లూడింగ్ నీ శరీరంతో కలిసి, ఇది ఏదైనా అసలు శాశ్వతంగా అట్లాగే ఉంటుందా? మరణమే లేకుండా ఉంటుందా? ఎవరైనా ఉన్నారట్లా? ఆయన ఎవడో కాయకల్ప చికిత్స చేశాడు, ఆయనెవరో 1000 ఏళ్ళు బతికాడు, ఆ సిద్ధ పురుషుడు అన్ని సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత దేవుడే, భగవంతుడే, ఈశ్వరుడే అవతారం తీసుకొని వచ్చిన కృష్ణుడు శరీరమే లేదు ఇప్పుడు. రాముడు అవతారం తీసుకొని వచ్చిన శరీరమే భగవంతుడిది లేదు. ఒక సమయంలో వచ్చింది, లోకంలో కనిపించింది అంటే అది కనుమరుగైపోతుంది. పుట్టినది గిట్టుట కొరకే. వాట్ ఎవర్ కమ్స్ హ్యాస్ టు గో. కాబట్టి నీకు ఈ శరీరము కొన్ని సంవత్సరాల ముందుతో వచ్చింది. లేక నువ్వు ఏ విధంగా చూసినా కూడా అసలు మరణం అనేటువంటిది లేనే లేదు. ఇదేంటండి మరణం అంటే ఎవరికి లేదంటారా? అట్లా కాదు, ఎవరికి లేదు.
కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈ మరణం అనేటువంటిది లేనే లేదు అని చెప్పి డెత్ ఈజ్ ఇంపాసిబుల్ అని ఒక రివల్యూషనరీ స్టేట్మెంట్ అండ్ టీచింగ్ ఉంది. ఎక్కడ? మహాభారతంలో ధృతరాష్ట్రుడికి సనత్ కుమారులు వారు వచ్చి టీచ్ చేస్తారు. సత్సంగం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఆ మృత్యు అంటే ఏమిటంటే మరణం అనేటువంటిది అసలు లేదు. నాకు మరణం లేదని తెలుసుకోకుండా జీవిస్తూ ఉండటమే మరలా ఇంకో శరీరానికి వెళ్ళటం, ఆ శరీరాన్ని వదలటమే మరణం తప్ప నిజంగా ప్రమాదో వై మృత్యు అంటాడు. ప్రమాదం అంటే ఏంటి? ఇట్లా నిర్లక్ష్యంగా కేర్లెస్గా అమృత స్వరూపం ఏమిటి, అసలు నా నిజ స్వరూపం ఏమిటి తెలుసుకోకుండా ఎట్లా ఉంటావు నువ్వు? నిన్ను గురించి నీవు తెలుసుకోకుండా ఎలా ఉంటావు? అది ఎంత తప్పు. నేను కంప్యూటర్ తెలుసుకున్నాను, నేను కెమిస్ట్రీ తెలుసుకున్నాను, నేను మ్యాథ్స్ తెలుసుకున్నాను, జియోగ్రఫీ అది తెలుసుకున్నాను, ఇది తెలుసుకున్నాను, ఏమిటో ఏంటి ప్రకృతిలో ఏంటవి మారుతుండే వాటిని తెలుసుకుంటున్నాడు. కానీ ఆ తెలుసుకుంటున్నాను అనుకుంటున్నటువంటి నేను అనేటువంటిది మారే వస్తువు కాదది. దాన్ని తెలుసుకున్నావా? దాన్ని గుర్తించావా? దాన్ని గుర్తించావంటే, దాన్ని తెలుసుకున్నావంటే ఈ మారే వాటి వెనక పరిగెట్టవు. మారుతూ ఉన్న వాటిని గురించి దుఃఖించవు. మారుతున్న వాటి గురించి పేరాశపడవు, ఆశపడవు. సో 3 ఉన్నాయి లోకంలో మన ముందు. ఏంటది? నా శరీరం ఉంది. శరీర దృష్టి తీసుకున్నా కూడా శరీరం, దానికి కూడా మరణం ఉందని నిజంగా చెప్పలేం. ఎందుకంటే శరీరం అంటే ఏమిటి? పంచభూతముల యొక్క కాంబినేషన్, భేల్పూరి. ఒక సమయం ఒక కాలం ముందు ఆ పంచభూతాలు ఇలా కలిసి ఈ శరీరం లేదు. అది ప్రకృతిలో స్త్రీ పురుష సంభోగం తర్వాత శరీరం పంచభూతాలు కలిసింది, తయారై పెరగడం మొదలుపెట్టింది. ఇది మరణించినప్పుడు ఏమవుతున్నది? మరణించడం అంటే ఏంటి? ఇవి ఆ పంచభూతాలు ఇంటిగ్రేట్ అయి కలిస్తే ఒక చోట ఒక రూపాన్ని తీసుకుంటే దాన్ని పుట్టుకన్నాం. అవి మళ్ళీ డిసింటిగ్రేట్ అయి ఆ పంచభూతం దానిలోకి వెళ్ళి కలిసిపోతే దాన్ని డెత్ అంటున్నాం. డెత్ ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళింది. అది అప్పుడు డెత్ ఎట్లా అవుతుంది? అది ఎక్కడి నుంచి వచ్చిందో దానిదేంటో అది అక్కడికి వెళ్ళింది. అప్పుడు శరీరానికి కూడా మరణం ఉందని చెప్పలేం. సరే, అది కాదండి, ఆత్మ జీవాత్మ అంటున్నారు కదా. జీవాత్మ ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోయింది, జీవాత్మ వెళ్ళిపోయాడు. అది తీసుకున్నా కూడా నువ్వు జీవాత్మ అని అనుకున్నా కూడా నువ్వు ఒక శరీరం తర్వాత మరొక శరీరానికి ప్రయాణం చేస్తున్నావే గాని నువ్వెక్కడ లేకుండా పోయావు? ఈ శరీరం లేవు, ఇంత ముందు కూడా లేవు. నువ్వు నీ డేట్ ఆఫ్ బర్త్ ముందు నువ్వు ఈ శరీరంలో లేవు కదా. అప్పుడు ఎక్కడ ఉండాలి? వేరేదో శరీరంలో ఉండాలి. ఉండాలా లేదా? ఉండి ఉన్నవాడు ఇప్పుడు వస్తున్నాడా, లేక లేనివాడు ఇప్పుడు వస్తున్నాడా? అసత్తులోంచి సత్తు వస్తుందా, సత్తులోంచి సత్తు వస్తుందా? ఉన్న దాంట్లో నుంచే వస్తాడు కానీ ఉన్నాడు ముందు ఇంకొక శరీరం, ఇంకో చోట ఏదో రూపం. కాబట్టి జీవుడని తీసుకున్నా కూడా ఈ శరీరాన్ని వదిలేస్తే మరొక శరీరాన్ని తీసుకుంటావు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని నవాని సంయాతి నవాని గృహ్ణాతి. ఈ దేహి ఎట్లా అయితే పాత బట్టలు, చినిగిపోయినవి, జీర్ణించిన వస్త్రాలను వదిలేస్తున్నామో ఈ జీవుడు కూడా అట్లాగే ఈ శరీరం ఇంకా దీనికి పనిచేసే శక్తి లేదు, దీనికి టైం అయిపోయింది, ఇది వచ్చి ఇప్పుడు గ్యారేజీకి పంపించాలి, డిస్మాండ్లింగ్ చేయాలి.
అప్పుడు మరొక శరీరం తీసుకొని కొత్త బట్టలు కొనుక్కొని వేసుకున్నట్టుగా వెళతాడు. ఇదే కదా అప్పుడు జీవుడని చెప్పినా కూడా మరణం లేదు. శరీరం అని చూసినాను మరణం లేదు. సరే, పరమాత్మ అని చూస్తే పరమాత్మ విషయంలో మరణం గురించే మాట్లాడలేం. ఆయనకి మరణం ఉంది అంటే ఇంక మరి ఆయన పరమాత్మ ఎట్లా అవుతాడు? ఆయన ఎట్లా పూజిస్తాం? ఆయన ఎట్లా నమ్ముతాం? కాబట్టి పరమాత్మ అని చూసినాను, ఏ విధంగా చూసినా కూడా మరణం అనేది లేదు. అందుకనే వేదాంతం ఏం చెప్తుందంటే నువ్వు చూస్తున్న ఈ వ్యావహారిక నామరూప ప్రపంచంలో కూడా ఏది కొత్తగా పుట్టలేదు, ఏది కొత్తగా క్రియేట్ అవ్వలేదు. ఏమైంది మరి? ఉన్నదే మేనిఫెస్ట్ అనేదే అన్మానిఫెస్ట్ ఫామ్లో పెడుతున్నది, అన్మానిఫెస్ట్గా ఉన్నదే మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ కొత్తగా ఒక్క అణువు కూడా, ఈవెన్ ఈశ్వరుడు కూడా సృష్టించటానికి ఇక్కడ కొత్తగా ఏమి లేదు. అందుకని ఇక్కడ ఈ లోకంలో కొత్తది ఏమీ లేదు. మనం ఊరిని ఆశ్చర్యపడుతుంటాం, సైన్స్ ఇది కనుక్కుంది అది కనుక్కుందని. ఆశ్చర్యపడేందుకు ఏమీ లేదు. నథింగ్ ఈజ్ న్యూ ఇన్ దిస్ వరల్డ్. అందుకని ఆ రోజుల్లో, ఆ కాలాల్లో, ఆ యుగాల్లో, ఆ పురాణాల్లో అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడు అలాగే, ఇప్పుడు ఇలాగే. ఈ లోకంలో ఇక్కడ దేశాలు కొట్టుకుంటున్నారు, ఆ లోకంలో అక్కడ ఆసురులు దేవతలు యుద్ధం, ఎప్పుడు చూసినా వాళ్ళకి యుద్ధాలు. ప్రతి పురాణంలో అంతే. దానికోసం మళ్ళీ భగవంతుడు అవతారం తీసుకొని రావాలి. ఏముంది కొత్తగా? కొత్తది ఏముందండి? లైఫ్ కూడా అంతే. ఇట్లా అప్పుడు ఇది ఒక గేమ్, ఒక ఆటలాగా, ఒక ప్లే డ్రామా లాగా జరుగుతున్నదని చెప్పి దీన్ని కృష్ణలీల, రామలీల అని చెప్పి భావించాలి. అప్పుడు మరణం అనేటువంటిది అసలు ఏ దృష్టిలో చూసినా లేదు. కానీ చూడండి ఎంత భయం మనుషుడికి ఆ మరణం అంటే, ఎంత భయం. ఎందుకంటే నేను ప్రేమను పెట్టుకున్నాను, అటాచ్మెంట్ని ఆ శరీరాల మీద, నాకు చెందిన వాళ్ళు, నా సొంత వాళ్ళు ఆ తర్వాత ఆ శరీరం కనపడకుండా పోతుంది కదా, కాబట్టి మరణిస్తారు, పోతుంది, నన్ను వదిలేసిన భయమే. కానీ ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే లోకంలో మరొక మందు లేదు, ఈ నారద భక్తి సూత్రాలు తప్ప. మరొక మందు లేదు, మరొక డాక్టర్ లేడు. నువ్వు ఆత్మ అని తెలుసుకో, సర్వం ఆత్మమయం, సర్వం బ్రహ్మమయం అని తెలుసుకో. ఆ తర్వాత మనసులో దుఃఖపడకుండా, భయపడకుండా, శోకపడకుండా, మోహపడకుండా ఉండటం నేర్చుకో. ఇది తప్ప మరొక మార్గం లేదు, మరొక మందు లేదు. నాణ్య పంథ విద్యతే యనాయ. ఇది తెలుసుకోవడం తప్ప మరొక వేరే మార్గమేమీ లేదు సుఖమునకు, ఆనందమునకు. ఎందుకంటే నీకు సుఖం కావాలి కదా, నీకు ఆనందం కావాలి కదా, నీకు నిర్భయత్వం కావాలి కదా. అవన్నీ ఎక్కడున్నాయంటే సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప అమృతం స్వరూపాచ్చ. అమృత స్వరూపం. ఇక్కడ ఆ ఛ అనేటువంటిది అండనే కాకుండా అలా తీసుకున్నాను ఇప్పుడు చెప్పిందంతా. కానీ మరియు ఛ అనేది ఆనందం కూడా, లేక అనంతము కూడా. ఎందుకంటే ఆత్మ సరే ప్రేమ, ఆత్మ ప్రేమ స్వరూపం. దాని యందు నా మనస్సు లగ్నం అవటం భక్తి, ప్రేమ. అదే నిజమైన ప్రేమ. అప్పుడు ఆత్మని గురించి తెలుసుకున్నవాడే లోకంలో అన్నిటిని ప్రేమించగలడు. అందుకని మహాత్ములు, జ్ఞానులు ప్రేమించినంత విధంగా వాళ్ళు సమాజానికి చేసినంత సేవ, అంత త్యాగం సాధారణ మనుషులు ఎవరైనా చేయగలరా? తీసుకోండి, ఒక్కొక్క ఉదాహరణ చూస్తే శంకరాచార్యులు వారు ఎంత చేశారు. ఎందుకు ఆయన అంత కష్టపడి 8 సంవత్సరాల వయసులో బయలుదేరి కాశ్మీర్ దాకా నడిచి వెళ్ళి, మళ్ళీ వచ్చి, మళ్ళీ వెళ్ళి శంకర దిగ్విజయం చేశారు. ఇన్ని పుస్తకాలు, ఇన్ని భాష్యాలు, ఇన్ని వాదనలు, ఇంతమందిని
అట్లా ఆ అద్వైత జ్ఞానం యొక్క ఒక పెద్ద ఉప్పెనలాగా తీసుకొచ్చారే. ఏమిటి ఆయనకి ప్రయోజనం? లోక కళ్యాణార్థం. అందుకని మహాత్ములు ఈ తను ఆత్మ అని తెలుసుకున్న వాళ్ళు నిజంగా మహాత్ములు. మనందరం చిన్న చోటా ఆత్మలు. ఏంటి చోటా ఆత్మ అంటే అదో బావిలో పెరిగి పుట్టి ఉన్న చిన్న కప్పలాగా. అందుకని నువ్వు ఈ జ్ఞానం పెంచుకొని నువ్వు ఎదగాలి. దానికోసం ఈ సూత్రాలు. అమృత స్వరూపం మాత్రమే కాదది. అది అమృత స్వరూపం కాబట్టి అది ఆ అనంతము కూడా. అనంతం అంటే అన్లిమిటెడ్, అఖండం, అనంతం, అంతం లేనిది. దానికి బిగినింగ్ ఎండ్ అనేది లేదు. దానికి చావు పుట్టుకలు లేవు. దానిలో వికారాలు లేవు, షడ్వికారాలు లేవు, 3 గుణముల యొక్క ఎఫెక్టు అక్కడ లేదు. కానీ అది ఉండుట చేత దాని యొక్క ప్రభావము శక్తి చేత, ఆత్మ యొక్క శక్తి చేత మాయ అనేటువంటి ఆ ఇంటర్నల్ పవర్ ఇదంతటిని ప్రొజెక్ట్ చేస్తుంది. ఆ మాయలో నుంచి ప్రొజెక్ట్ అయినటువంటి ఈ ప్రకృతి, ఆ ప్రకృతిలో 3 గుణాలు, ఆ 3 గుణాల ద్వారానే మనస్సు ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి మనం? వీ హావ్ టు ట్రేస్ బ్యాక్ అవర్ ఎసెన్షియల్ నేచర్. అందుకని ఈ శరీరంలో, ఈ జన్మలో, ఈ మనుషుడుగా పుట్టి మనం సాధించి చేయవలసిన ఒకే ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే మనము దైవం అని తెలుసుకోవాలి. రికగ్నైజింగ్ అవర్ డివినిటీ ఈజ్ ద ఓన్లీ జాబ్. మిగిలినవన్నీ సెకండరీ. మిగిలినవన్నీ చేసినాను పర్వాలేదు, చేయలేనా పర్వాలేదు, అది చేస్తావు, ఇది చేస్తావు, వాళ్ళు ఏదో చేస్తారు, ఈయన ఏదో ఉద్యోగం చేస్తాడు, ఓకే. ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఈయన పెళ్లి చేసుకోలేదు, ఆయన పిల్లలు ఉన్నారు, ఈయన పిల్లలు లేరు, ఓకే. కానీ ఎందుకు పుట్టాం? ఈ శరీరంలో ఉండి నేను దుఃఖించుటగా, ఈ శరీరంలో ఉండి నేను కోపతాపాలను చూపిస్తూ పాపాన్ని మూటగట్టుకొని అధర్మం చేయటానిగా, లేక ఈ విభూతి ప్రపంచం మొత్తం నా స్వరూపం అని చెప్పి అనంతం, నా స్వరూపం అనంతం అని చెప్పి గుర్తించి అందరినీ ప్రేమించేటువంటి ఆ ప్రేమ రావాలంటే నీకు మొదట నీ మీద నీకు ప్రేమ, నీ మీద నీకు భక్తి రావాలి. ఆ భక్తి అప్పుడు పరమ భక్తి, పరాభక్తి, శుద్ధ భక్తి, అద్వైత భక్తిగా అవుతుందా? అప్పుడు నీకింక బౌండరీస్ ఉండవు, లిమిటేషన్స్ ఉండవు. అనంతం, అనంత రూప, అనంత నామ, ఆదిమూల నారాయణ. నారాయణన్న ఏం చెప్పాను అర్థం? జ్ఞానస్వరూపమైనటువంటి ఇక్కడ ఆనందము, అనంతము, అమృతం కాబట్టి అది జ్ఞానస్వరూపము. ఇప్పుడు సచ్చిత్ ఆనందం అనే పదాలన్నీ దీంట్లో వచ్చేస్తున్నాయి. అనంతం లేక ఆనందము కూడా. ఎందుకంటే ఎక్కడైతే అది అమృత స్వరూపమో అది ఆనంద స్వరూపం. ఏది ఆనంద స్వరూపమో అది అమృత స్వరూపం. అర్థమైందా? దానిలో లిమిటేషన్స్ ఉండవు, దాంట్లో గ్రెడేషన్స్ ఉండవు, దాంట్లో బైఫర్కేషన్స్ ఉండవు. అందుకనే చూడండి, నిద్ర యొక్క అనుభవం అందరికీ ఏర్పడుతున్నది ప్రతిరోజు. కొన్ని గంటలో, ఎక్కువ గంటలో. 100 మంది నిద్రపోయి లేచిన వాళ్ళని, బాగా దీర్ఘ నిద్ర, బాగా గాఢ నిద్రపోయి లేచిన వాళ్ళని 100 మందిని నువ్వు ఇంటర్వ్యూ చేసి అడిగితే ఆ నిద్ర ఎట్లా ఉంది? అందరూ కూడా ఏం చెప్తారు? ఒకే సమాధానం, ఆనందంగా ఉంది, దాని గురించి ఎట్లా ఉందనేది చెప్పలేను అంటారు. ఎట్లా ఉందని చెప్పలేను. అందరు అదే చెప్తారు కానీ ఎవరు ఏం వర్ణించలేరు. ఎందుకు వర్ణించలేరు? అది ఒకే అనుభవం.
అదేంటి అనుభవం అనంతంగా అఖండముగా ఉన్న అనుభవం కాబట్టే అక్కడ అందరూ సమమైపోయారు. అక్కడ ఏ భేదాలు లేవు. స్త్రీ పురుష భేదం లేదు, జాతి భేదం లేదు. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం. ఇంకప్పుడు అట్లాంటి స్థితిలో అక్కడ సమంగా ఉన్న అందరం, ఆ సమంగా ఉన్న భావన ఎట్లా వచ్చిందంటే నువ్వు నీ స్వరూపంలోకి వెళ్ళి కలిసిపోయావు. టెంపరరీగా, సహజంగా. నిద్ర అందరికి సహజమేగా. నిద్రలో మన స్వరూపంలో మనం ఉంటున్నాం. అందుకని అక్కడ ఏ బాధ గాని, ఏ కొరత గాని, ఏ లోపము గాని, ఏ కంప్లైంట్ గాని ఏదైనా ఉందా? అందుకని ఈ జ్ఞానం వస్తే, ఈ నారద భక్తి సూత్రాలను కరెక్ట్గా తెలుసుకుంటే అసలు నిజమైన భక్తి అంటే ఏమిటి? ఆత్మ మీద భక్తి. నా మీద నాకు భక్తి ఉన్నదంటే, నన్ను నేను తెలుసుకున్నానంటే నేను అమృత స్వరూపుడను. అమృత స్వరూపుడైనప్పుడు నేను ఎందుకు దేనికోసం పాకులాడాలి? ఇక్కడ దేనికోసం పోట్లాడాలి? దేనికోసం ఫైటింగ్ చేయాలి? ఇవన్నీ శరీరానికి సంబంధించినవి కదా. శరీరం ఎంత చేసినా, ఎంత కష్టపడినా, ఎంత పోట్లాడినా ఎంతకాలం ఉంటుంది? అది ఎన్ని ఎస్టేట్లు కట్టినా, ఎంత డబ్బులు సంపాదించినా, ఎంత బంగారం వేసుకున్నా కూడా అవన్నీ ఏవైనా నీతోటి వస్తున్నాయా? ఈ శరీరాన్ని నువ్వు ఇక్కడ వదిలేస్తావు, నీ ఆస్తుపాస్తులు వదిలేస్తావు, నిన్ను తీసుకెళ్ళి తగలబెడతారు, లేక పూడ్చిపెడతారు. ఇది సత్యమా కాదా? ఇది చెప్తే భయపడటానికి చెప్పలేదు. ఇప్పుడు భయమే లేదుగా, మనకు పోయిందిగా. ఎప్పుడైతే మనం నేను అమృత స్వరూపుడని తెలుసుకున్నానో ఇంకా భయం ఎక్కడుంది? కాబట్టి భేదాలను చూడద్దు. నీకు భగవంతుడు కూడా భేదాన్ని చూడకు. ద్వైతమే భయమునకు కారణము. ద్వితీయాత్ వై భయం భవతి. ఉపనిషత్తు చాలా క్లియర్గా చెప్తుంది. మరి అప్పుడు భేదము లేకుండా ఉండాలంటే ఏమి తెలుసుకోవాలి? భేదరహితమైన వస్తువు అయినటువంటి అమృత స్వరూపమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి నీ స్వరూపమైనటువంటి నువ్వు ఆత్మవని తెలుసుకో. నిన్ను నీవు ఆత్మ అని తెలుసుకుంటేనే కానీ అసలు నీకు పరమాత్మ అంటే ఏంటో అర్థం కాదు. అందుకని నాకు పరమాత్మ అంటే ఏంటో అర్థమైంది కానండి. అంటే భక్తి వలన కథలు విని పరమాత్ముడు అంటే ఇట్లా ఉంటాడు, ఇంత గొప్పవాడుగా ఉంటాడు, ఆయన ఇన్ని లీలలు చేశాడు, ఆ లోకంలో ఉన్నాడు, ఈ ఆయుధాలతో ఉంటాడు, ఇవన్నీ ఆభరణాలు పెట్టుకొని ఉంటాడని పరమాత్ముడికి నాకు తెలుసు, కానీ నా గురించి నాకు తెలియలేదండి అన్నావంటే నువ్వు భక్తుడివే కాదు, నువ్వు మూర్ఖుడివి. నీకు నిజంగా ఈ అద్వైత భక్తిని బోధించుంటే ఎవరైనా, నువ్వు దీన్ని పొందుంటే, గ్రహించుంటే, నిన్ను నువ్వు తెలుసుకోవటమే పరమాత్మను తెలుసుకోవటం, పరమాత్మను తెలుసుకోవటమే నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఇంకా ఒకటే తెలుసు అన్నావంటే నువ్వు సరి అయిన పద్ధతిలో మార్గంలో పోలేదు అని అర్థం. అంతే. కాబట్టి ఆనందం, ఈ ఆనందం అనేటువంటిది ఏమని చెప్పాలి దీని గురించి? ఏ ఆనందంతో అయినా పోల్చచ్చా దీన్ని? ఏ ఆనందముతో పోల్చేది కాదు. ఏవేవైతే విషయానందం, పుత్రానందం, లోకానందం, విత్తేషణ, లోకేషణ, పుత్రేషణ, స్త్రీ, శరీర, ఏవైనా సరే, ధన ఆనందం, స్వర్గలోక ఆనందం, పదవి ఆనందం, ఈ ఆనందాలు ఏవి కూడా ఈ బ్రహ్మానందంతో కంపేర్ చేయటానికే వీల్లేదు. అవన్నీ ఎక్కడ ఒక చిన్న బొట్టు కూడా కాదు, దాన్ని ఏమంటారు, తుంపర, డ్రాప్లెట్ లైక్ అని చెప్పి తైత్రి ఉపనిషత్తు ఆనందాన్ని గురించి అంత చక్కగా వర్ణిస్తుంది. ఏ ఆనందం? విషయానందం కాదు. విషయానందం వచ్చేది పోయేది, లోకల ఆనందం వచ్చేది పోయేది.
ఆస్తుపాస్తులు పశుపక్షాదుల వలన వచ్చే ఆనందం వస్తుంది పోతుంది, రాదు పోదు, ఎప్పుడు అలాగే ఉంటుందో అది బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని ఈ చక్కటి ఒక శ్లోకం ఆ గురు స్తోత్రంలో గురువుకి నమస్కారం, ఆ గురువు యొక్క స్వరూపం చెప్పడం. గురువు యొక్క స్వరూపం చెప్పామంటే అర్థం ఏంటి? నా స్వరూపం అదేగా. అందుకనే నా స్వరూపం. గురువు ఏంటి నేర్పిస్తాడు? నువ్వు ఆత్మస్వరూపుడివి, అమృతస్య పుత్రుడివి, తెలుసుకో, మేలుకో అని. ఈ ఆనందం యొక్క గొప్పదనం బ్రహ్మానందం, దానికి ఏది సమం కాదు. దానిలో ఇవన్నీ చిన్న చిన్న ఒక తుంపర్లు లాగా వేరే ఆనందాలన్నీ. కానీ ఈ బ్రహ్మానందం అప్పుడంటే ఆత్మానందం, ఆత్మ అమృత స్వరూపం, అదే ఆనంద స్వరూపం. అది ఆనంద స్వరూపం కాబట్టే దాని యొక్క రిఫ్లెక్షన్ పడినటువంటి మైండ్ ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది. కానీ పాపం తెలియక అజ్ఞానం చేత బయట విషయాల వైపే పరిగెడుతూ ఆనందం కోసం పాకులాడుతుంది. అది ఎప్పుడైతే బయటికి పరిగెత్తడం ఆపేసి లోపలికి చూడటం మొదలు పెడుతుందో అప్పుడు అతడి యొక్క ఆత్మ యొక్క ఆనందం చేత నిత్య తృప్తుడిగా ఉంటాడు. అప్పుడు నేను అమృత స్వరూపుడిని, నేను ఆనంద స్వరూపుడిని, అంటే మరణము లేని నిత్యమైనటువంటి అనంత వస్తువుని నేను అని తెలుసుకున్న ఒకడికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఫలం ఏమిటి? చూడండి, ఇమ్మీడియట్గా ఇప్పుడు 4వ సూత్రంలోనే 5 సూత్రంలో ఫలం ఇది పొందుతాడు. తన యొక్క స్థితి తర్వాత ఇలా ఉంటుంది, అతడి యొక్క మనోస్థితి ఇలా ఉంటుంది అని చెప్పి చక్కటి ఇండికేషన్స్ మనకు తర్వాత మంత్రంలో ఇవ్వబడుతున్నది. ఆ మంత్రాన్ని చదువుతాను, జస్ట్ ప్రారంభిస్తాను. ఒక అమృత స్వరూపాచ అనే దానికి మనం ఇంత వివరణను చూస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఈ శ్లోకాలు ఎంత మాట్లాడినా, ఈ స్తోత్రాలు లోతుగా ఇంకా చెప్పడానికి చాలా ఉంటుంది, కానీ లేదు. ఎంత చెప్పినా ఉన్నది ఒకటే కదా, ఉన్నది ఒకటే. కానీ దాన్ని బాగా గ్రహించేందుకు ఇట్లా ప్రవచనం చేసి ఆ ఒక చిన్న సూత్రాన్ని ఇట్లా వివరించి చెప్తేనే కానీ ఆ వినేటువంటి శ్రవణం చేసే ముముక్షువుకి అర్థమై గ్రహించగలడు. 4వ సూత్రం, యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. దేనిని పొందుట చేత, యత్ లబ్ధ్వా ఏది పొందుట చేత మనుష్యుడు అంటే జీవుడు వీడు సిద్ధుడైపోతాడు, అమృతుడైపోతాడు, తృప్తుడైపోతాడు. 3 బెనిఫిట్స్ని చెప్తున్నారు ఇక్కడ. ఈరోజు జస్ట్ 2-3 మాటలు చెప్తాను. ఈ ఒక్కొక్క పదాన్ని కూడా మనం చాలా లోతుగా విచారించి వినాలి. ఏది పొందుట చేత అని, లబ్ధ్వా అనే పదం సహజంగా ఏది లభించుట చేత. లభించడం అంటే ఏంటి? ఇప్పుడు నాకు బహుమతి లభించింది, నాకు డబ్బులు లభించింది, ఇట్లా ఏదో ఒకటి నాకు వచ్చింది. ఇంతకుముందు నా దగ్గర లేదు, ఇప్పుడు నాకు వచ్చింది. అలా అర్థమా ఇక్కడ? అంటే ఈ లబ్ధ్వా అంటే పొందాడు,
వచ్చింది ఎక్కడి నుంచో లభించింది. అట్లా లభించిన తర్వాత, పొందిన తర్వాత, లబ్ధ్వా, హ్యావింగ్ గెయిన్డ్, హ్యావింగ్ పొసెస్డ్ అని అర్థం. కానీ అర్థం ఏమిటండి పొందేది? ఎక్కడుందది? ఏ వస్తువు అది? స్వర్గలోకమా, వైకుంఠలోకమా, ఏంటది? ఇది పొందేటువంటిది ఒక వస్తువు లాంటిది కాదు. పొందటం అంటే ఎప్పుడు ఏది తెలుసుకున్న తరువాత, ఏది తెలుసుకొనుట చేత. అదేంటండి లబ్ధ్వా అంటే పొందుట చేత అని చెప్పేదానికి మీరు తెలుసుకొనుట చేత అని మారుస్తారంటే నేను మార్చలేదు. ఇప్పుడు లబ్ధ్వా అంటే హ్యావింగ్ గెయిన్డ్ వాట్, ఏంటది? అది ఇక్కడ ఇంకేం చెప్పలేదు, కానీ ముందు చెప్పారు. ఏం చెప్పారు? తాను అమృత స్వరూపుడని తెలుసుకున్న తర్వాత, తాను పరమ ప్రేమ స్వరూపుడనని తెలుసుకున్న తర్వాత, చూడండి, తను ఆనంద స్వరూపుడని, తాను అనంత స్వరూపుడని తెలుసుకున్న తర్వాత, ఈ తెలుసుకున్నటమే గెయినింగ్. ఆఫ్టర్ గెయినింగ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్, తన గురించి తను ఈ విధంగా అర్థం చేసుకున్న తరువాత, ఆ విషయాన్ని గ్రహించటమే పొందటం. లేకపోతే తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదం పొందిన తర్వాత, ఆయన దగ్గర నుంచి విభూది తీసుకున్న తర్వాత, ఆయన దగ్గర నుంచి ఆ మాలని ఆయన చేతులు పెట్టి మంత్రించి ఇచ్చిన తర్వాత, లేక ఆ భగవంతుడి యొక్క దర్శనము అయిన తర్వాత, ఇలా ఏ బయట విషయానికి సంబంధం లేదు. అటువంటిది అంటే జ్ఞానమే. అందుకని ఈ జ్ఞానం విషయంలో పొందేదేమీ లేదు, తెలుసుకోవటమే. ఇట్ ఈస్ నాట్ గెయినింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బట్ ఈస్ నోయింగ్ ఇన్ మై సెల్ఫ్, విత్ ఇన్ మై సెల్ఫ్, అబౌట్ మై సెల్ఫ్. అందుకని ఈ పదాలను వచ్చే సత్సంగంలో బాగా వివరించి విందాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.